హాయ్. సుందర రామిరెడ్డి ఫ్రమ్ ఆర్సీపీ టెక్నాలజీస్. చాలామంది అడుగుతుంటారండి స్టాక్ మార్కెట్లో హ్యూజ్ లాస్ల నుంచి ఎలా అవాయిడ్ చేయాలి, దానికి ప్రాపర్ ప్లానింగ్ అని అడుగుతున్నారండి. వాళ్ళ కోసం ఈ వీడియో. స్టాక్ మార్కెట్ అనేది సైక్లికల్ నేచర్ అండి. ఖచ్చితంగా మార్కెట్ డ్రాడౌన్స్ అనేది మళ్ళీ రికవరీ అనేది మామూలుగా ఉంటుంది. అంటే మరి హిస్టారికల్ డేటా కనుక చూసుకున్నట్లయితే మంచి క్వాలిటీ స్టాక్స్ అయినా సరే 50% డ్రాప్ అవుట్ అనేది మామూలు విషయం. ఇక్కడ దట్ ఈస్ ద ట్రూత్. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. అందుకని స్టాక్ మార్కెట్లో మీరు వచ్చేటప్పుడు ఈ వాలటిలిటీని బేర్ చేస్తామని అనుకోవటం రావటం బెటర్ అనమాట. అది టీసీఎస్ కావచ్చు, లేదా రిలయన్స్ కావచ్చు, లేదా ఏషియన్ పెయింట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మంచి క్వాలిటీ కంపెనీస్ అయినా సరే ఓకే డ్రాడౌన్స్ ఉంటాయి. మీరు చూసారంటే హిస్టారికల్ డేటాలో ఎనీ స్టాక్ లైక్ యాపిల్ లాంటి చూసారంటే కనీసం 10 times దాకా మోర్ దెన్ 50% డ్రాప్ అయిందండి. 1 time 2 times కాదు. అంటే ఎకానమీ సైకిల్స్ ఎప్పుడైనా సరే అప్ అండ్ డౌన్ అవటం అనేది మామూలు విషయం. అందుకని కంపెనీ ఎంత ఫండమెంటలీ సౌండ్ అయినా సరే, అంటే సేల్స్ ప్రాఫిట్స్ పెరుగుతున్నా సరే ఓకే ఎకానమీలో ఇష్యూస్ ఉండటం వల్ల, వరల్డ్ వైడ్గా ఇష్యూస్ ఉండటం వల్ల స్టాక్స్ ఈజీగా డ్రాప్ అవుతాయి. మనం చూసాం ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో మంచి మంచి క్వాలిటీ కంపెనీస్ ఆల్మోస్ట్ 50% డిస్కౌంట్లో ఉన్నాయి. ఇది కంపెనీలో ఉన్న ఇష్యూస్ వల్ల కాదండి, వరల్డ్ వైడ్గా ఉన్న కండిషన్స్ తోటి, ఎఫ్ఐఎస్ సెల్లింగ్ తోటి ఆ కండిషన్స్ ఉన్నాయన్నమాట. అందుకని మార్కెట్లో మీరు తీసుకున్న కంపెనీ ఫండమెంటల్ సౌండ్ అయినా సరే 50% పడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ ఏం రాంగ్ ఏం కాదు. అయినా సరే ఈ హ్యూజ్ లాస్ నుంచి ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటే రూల్ నెంబర్ 1 చాలామంది వాడేది ఏంటంటే 200 days మూవింగ్ యావరేజ్ తీసుకుంటారు. మీరు ఎక్స్పెరిమెంటల్ మూవింగ్ యావరేజ్ తీసుకోండి, ఆర్ సింపుల్ మూవింగ్ యావరేజ్ తీసుకోండి, పెద్ద తేడా ఏం రాదు. సో 200 మూవింగ్ యావరేజ్ బిలో ఉన్న స్టాక్స్ అయినా సరే లాంగ్ టర్మ్లో అది బేర్ మార్కెట్లో ఎంటర్ అవుతున్నట్లు లెక్క అనమాట. అందుకని 200 days బిలో అంటే దాన్ని డెత్ క్రాస్ అంటారనమాట. అంటే లిటరల్లీ ఆ స్టాక్ డెడ్ అయిపోయినట్టు లెక్క అనమాట. అలాంటి వాటిని అవాయిడ్ చేయడం బెటర్. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్లో ఏంటంటే ఈ 200 days మూవింగ్ యావరేజ్ యాక్టింగ్ యాజ్ ఏ స్ట్రాంగ్ సపోర్టు. తిరిగి మంచి క్వాలిటీ కంపెనీ అనుకున్నప్పుడు మళ్ళీ 200 days మూవింగ్ యావరేజ్ పైకి వచ్చినప్పుడు మాత్రమే బై చేసుకోవాలా. సో 200 days మూవింగ్ యావరేజ్ కింద ఉన్న స్టాక్స్ని అవాయిడ్ చేయడం ద్వారా, లేదా తిరిగి అదే స్టాక్ 200 days మూవింగ్ యావరేజ్ పైకి రావడం వచ్చినప్పుడు దాన్ని మనం బై చేసుకోవచ్చు. ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే మార్కెట్ ఎంతకాలం ఈ బేర్ మార్కెట్ టైంలో ఉంటుందో, ఈ రిసెషన్ అనేది ఎంతవరకు రియాలిటీ అవుతుందో మనకు తెలియదు కాబట్టి, ఎంత దూరం పడుతుందో మనకు తెలియదు కాబట్టి టెంపరీగా మీ హోల్డింగ్స్ మొత్తాన్ని 200 days మూవింగ్ యావరేజ్ కిందకు వచ్చినప్పుడు క్లోజ్ చేసుకొని మళ్ళీ తిరిగి పైకి వచ్చినప్పుడు బై చేయడం అనేది ఒక స్ట్రాటజీ. రెండోది ఏంటంటే క్వాలిటీ స్టాక్స్ జీరో అవ్వటం చాలా రేర్ కాబట్టి పడే కొద్దీ ఎవ్రీ 10% 20% యావరేజ్ చేయడం అనేది రెండో థియరీ. సో రెండిట్లో ఏది బెస్ట్ అంటే ఖచ్చితంగా 200 days మూవింగ్ యావరేజ్ కిందకు వచ్చినప్పుడు అవాయిడ్ చేయడమే బెస్ట్ అండి. ఎందుకంటే మార్కెట్ ఎంత పడుతుందో మనకు తెలియదు కాబట్టి బెటర్ టు అవాయిడ్ దో స్టాక్స్ అనమాట. సో ఇలా చేయడం ద్వారా మన హ్యూజ్ లాసెస్ని మనం తగ్గించుకోవచ్చు. ప్రస్తుత కండిషన్లో లిటరల్లీ 80% స్టాక్స్ అన్నీ కూడా ఖచ్చితంగా 200 days మూవింగ్ యావరేజ్ కిందకే ఉంటుంది. రెండోది వైక్ ఆఫ్ అక్యుములేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ థియరీ ప్రకారం మార్కెట్ మొత్తం ఏంటంటే 4 stagesలో ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అనమాట. స్టేజ్ 1 అంటే ఇన్స్టిట్యూషనల్స్ రిటైల్ దగ్గర నుంచి బై చేసే స్టేజ్ని స్టేజ్ 1 అంటారు. ఆ టైము చాలా టైంపాస్ చేస్తూ ఉంటుంది. దాని సైడ్ మార్కెట్స్ ఉంటాయంట అనమాట. యూజువల్గా ఏంటంటే ఇట్స్ టేక్ మంత్స్ టైమ్ టు ఫార్మ్ ద బేస్ ఫౌండేషన్. ఆ స్టేజ్ కనుక బ్రేక్అవుట్ అయిందనుకోండి, అప్పుడే స్టేజ్ 2లోకి ఎంటర్ అవుద్ది. అప్పటి నుంచి అప్ ట్రెండ్ స్టార్ట్ అవుద్ది. ఎప్పుడైతే అప్ ట్రెండ్ స్టార్ట్ అవుతుందో ఆ స్టేజ్లో ఎంటర్ అవ్వడం బెటర్. అంటే స్టేజ్ 2 స్టాక్స్ అన్నీ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి అండ్ ఒరిజినల్ గ్రోత్ స్టాక్ ప్రైస్ అప్రిషియేషన్ ఆ టైంలో జరిగింది. స్టేజ్ 3 అండి మెజారిటీ స్టాక్స్ ఏంటంటే ఇవన్నీ కూడా ఇంకా డిస్ట్రిబ్యూషన్ బిన్ అవుతాయి. అంటే ఎవరైతే ఇన్స్టిట్యూషనల్స్ రిటైల్ దగ్గర నుంచి తక్కువ రేటుకి స్టేజ్ 1లో కొన్నారో వాళ్ళు ఇప్పుడు స్టేజ్ 3లో ఏంటంటే రిటైలర్స్కి మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. ఓకే మళ్ళీ స్టేజ్ 1 ఎలాంటి కండిషన్లో ఉందో స్టేజ్ 3 కూడా అలానే ఉంటుంది. కాకపోతే అమ్మేటప్పుడేమో స్టాక్స్ ఎక్కువ అమ్ముతూ ఉంటారు, కొనేటప్పుడు తక్కువ ఉంటా ఉంటారు. ఇప్పుడు ఇండియాలో లిటరల్లీ 80% కంపెనీస్ మొత్తం కూడా స్టేజ్ 3లో ఉన్నాయి. సో వాటిని అవాయిడ్ చేయడం ద్వారా మనం ఫర్దర్ హ్యూజ్ లాసెస్ని తప్పించుకోవచ్చు. ఓకే సో ఏదైనా సరే మీరు 30 weeks మూవింగ్ యావరేజ్ కనుక అప్లై చేసినా, లేకపోతే సపోర్టేషన్ లాంటివి డ్రా చేసి ఏదైనా బ్రేక్ డౌన్ అయిందనుకోండి, వాటిని మనం అవాయిడ్ చేయడం బెటర్. మీరు విప్రో లాంటి స్టాక్స్ చూస్తే కనుక అది లిటరల్లీ 1 yearలో కట్ అయిపోయిందండి. అలాంటి ఐటీ స్టాక్స్ని కూడా మనం అవాయిడ్ చేసుకోవచ్చు స్టేజ్ 3లో ఉన్నట్టు. ఓకే సో స్టేజ్ 3 అంటే 30 weeks మూవింగ్ యావరేజ్ బ్రేక్ డౌన్ అయిన స్టాక్స్ని మనం అవాయిడ్ చేయడం ద్వారా కూడా ఆ డిక్లైన్ స్టేజ్ 4ని మనం తప్పించుకోవచ్చు. ఓకే మళ్ళీ స్టేజ్ 4 అయిపోయింది అనుకోండి, స్టేజ్ 1లోకి వచ్చేస్తే కదా, మళ్ళీ ఆ టైంలో అది బ్రేక్ అవుటప్పుడు మళ్ళీ ఎంటర్ అవ్వచ్చు అనమాట. అంటే మీరు ఎప్పుడు కూడా స్టేజ్ 2లో ఉన్నప్పుడు ఎంటర్ అవ్వాలి, స్టేజ్ 3లో ఉన్నప్పుడు బయటికి వెళ్ళిపోవాలి కంపల్సరీగా. స్టేజ్ 4 చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, చాలా డ్రాప్ అవుద్ది కాబట్టి బెటర్ టు అవాయిడ్. మెజారిటీ స్టాక్స్ అయితే ఆల్రెడీ స్టేజ్ 4లోకి వచ్చినాయి, కొన్ని 3లో ఉన్నాయి ఇప్పుడు. సో స్టేజ్ 3లో ఉన్న స్టాక్స్ని అవాయిడ్ చేయండి. అండ్ థర్డ్ వన్ ఓకే
సర్క్యూట్ నిరంతరం ఈ లోవర్ సర్క్యూట్స్, అప్పర్ సర్క్యూట్స్‌లో ఉన్న చాలా స్టాక్స్‌ని మీరు అవాయిడ్ చేయడం బెటర్. ఓకే. అవేంటంటే ఒక్కసారి మీరు లోపలికి వెళ్లారనుకోండి బయట పడడం జరగదు. రోజు 5% డౌన్ అవుతూనే ఉంటాయి. 5% అంటే ఓపెనింగ్‌లోనే అది లోవర్ సర్క్యూట్ పడిపోతుంది. మిమ్మల్ని బయటికి పోవడానికి ఛాన్స్ కూడా ఇవ్వదు. తద్వారా కపుల్ ఆఫ్ మంత్స్ లోవర్ సర్క్యూట్ జరుగుతుందన్నమాట. ఇలాంటి మొత్తం ఆపరేట్ డ్రైవెన్ స్టాక్స్ అనమాట. అందుకని బుల్ మార్కెట్‌లో మేబీ మీరు ఎవ్రీడే 5% అప్పర్ సర్క్యూట్ ఎంజాయ్ చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఆ పెయిన్ ఉంటుంది. ఈ బేర్ మార్కెట్‌లో అలాంటి పెయిన్ మీరు భరించక తప్పదు. అందుకని సర్క్యూట్ ఫిల్టర్స్ 2%, 5% ఉన్న స్టాక్స్‌ని అవాయిడ్ చేయడం బెటర్. వాటిలో ఇన్వెస్ట్ చేయకుండా దూరంగా ఉంటే బెటర్ అనమాట. అందుకని మీరు సర్క్యూట్ ఫిల్టర్స్ 10 అండ్ 20 లేదా అబోవ్ ఉన్న స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేయడం ద్వారా బెటర్. సాధ్యమైనంత వరకు టాప్ 200 కంపెనీస్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఇలాంటి వాటిని అవాయిడ్ అవ్వచ్చు అనమాట. ఓకే. అందుకని సర్క్యూట్ ఫిల్టర్స్ 5% ఉన్న వాటిని అవాయిడ్ చేసి టాప్ 200 స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం ఇలాంటి హెడేక్ మనం తప్పించుకోవచ్చు. అండ్ ఫోర్త్ వన్ న్యూస్ బేస్డ్ స్టోరీస్. అంటే పలానా కంపెనీ టేక్ ఓవర్ చేయబోతుందనో చెప్పేసి, లేదా పలానా కంపెనీ డివిడెండ్స్ ఇవ్వబోతుందనో, లేదా బోనస్ షేర్లు ఇవ్వబోతుందనో, లేకపోతే రైట్ ఇష్యూకి తక్కువ రేటుకి వస్తుందని చెప్పేసి ఇలాంటి వాటిని అవాయిడ్ చేయడం బెటర్. బేసికల్గా గత 10 years నుంచి కంటిన్యూయస్గా కన్సిస్టెన్సీగా సేల్స్ పెరుగుతూ ఉంటాం అండ్ నెట్ ప్రాఫిట్ పెరుగుతూ ఉంటే అలాంటి స్టాక్స్ డిస్కౌంట్లో వచ్చినప్పుడు హిస్టారికల్ యావరేజ్ పీకి వచ్చినప్పుడు కొంత బెటర్ అనమాట. అంతేగాని ఒక జస్ట్ న్యూస్ బేస్ తోటి కంపెనీ ఫండమెంటల్స్ ఏం చేంజ్ అవ్వవు. చాలామంది న్యూస్ చూసి కొంటూ ఉంటారు. ఫలానా కంపెనీ ఎక్స్పాండ్ చేయబోతుందనగానే కొంటారండి. ఎక్స్పాన్షన్ అప్పుడు చాలా పెయిన్ఫుల్. అది ఫినిష్ అయ్యేంత వరకు కూడా 2-3 years నుంచి పెద్ద రిటర్న్స్ ఏం రావు. మళ్ళీ ఎక్స్పాన్షన్ ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ మీరు కావాలంటే రీఎంటర్ అవ్వచ్చు. అందుకని న్యూస్ బేస్డ్ స్టోరీస్ని అవాయిడ్ చేసేసి ఫండమెంటల్గా కన్సిస్టెన్సీగా పెరుగుతున్న స్టాక్స్ మీరు తీసుకోవచ్చు. సో బేసికల్గా ఈ 4ని మీరు ఫాలో అవ్వటం ద్వారా హ్యూజ్ లాస్లు తప్పించుకోవచ్చండి. బట్ స్టిల్ స్టాక్ మార్కెట్లో మీరు ఉన్నారు అంటే బై డిఫాల్ట్ మీరు మీ స్టాక్స్ అన్నీ కూడా రిస్క్ ఎక్స్పోజ్ అవుతున్నట్లు లెక్క బై డిఫాల్ట్. రేపు అమెరికన్ మార్కెట్ కనుక ఈరోజు నైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఖచ్చితంగా మీ ఎంటైర్ స్టాక్ మార్కెట్ గ్యాప్ డౌన్ అవుతుంది. మీ స్టాక్స్ కూడా మైనస్లో ఉంటుంది. సో మీకు తక్కువ లాసులు రావాలంటే 1-2 స్టాక్స్ వీటితో పోల్చుకున్నప్పుడు ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే ఫుల్లీ డైవర్సిఫైడ్ ప్రొడక్ట్స్ అవి. ఓకే. అవి డైరెక్ట్గా 10% పడే ఛాన్సే ఉండదనమాట. ఇండివిజువల్ స్టాక్స్ ఈజీగా 5% డ్రాప్ అవుతాయి అప్ అండ్ డౌన్. బట్ ఇండెక్స్లో అలా కాదు. దాంట్లో స్టెబిలిటీ ఉంటుంది కాబట్టి రిస్క్ మేనేజ్మెంట్ ఇండివిజువల్ స్టాక్స్తో కంపేర్ చేసినప్పుడు ఓకే హ్యూజ్ లాసెస్లు ఇండివిజువల్ స్టాక్స్తో పోల్చుకున్నప్పుడు డెఫినెట్గా మీరు అవాయిడ్ చేయొచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా. కాబట్టి మీకు రిస్క్ మేనేజ్మెంట్ ఐడియా ఉండి కంపెనీ ఇన్డెప్త్ అనాలిసిస్ మీకు ఐడియా కనుకుంటే ఇండివిజువల్ స్టాక్స్ లైక్ మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ బట్ నాకు అవేం తెలీదు రిస్క్ మేనేజ్మెంట్ ఇవంతా నాకు తెలియదు అన్నప్పుడు హ్యాపీగా ఇండెక్స్లు, ఈటీఎఫ్స్లు అండ్ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి రూట్లో ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా ఏంటంటే అది పడ్డా మీకు పెద్ద ప్రాబ్లం ఉండదు. అండ్ మార్కెట్ పెరిగినప్పుడు మాత్రం క్విక్గా రికవర్ అవుతాయి కాబట్టి మీరు కొంతవరకు రిస్క్ని అవాయిడ్ చేసుకోవచ్చు. సో టోటల్గా మీరు కనుక ఇన్వెస్టర్ కనుక అయితే మార్కెట్ ఇప్పుడు రిసెషన్లో ఎంటర్ అవుతుందా లేదా ఇలాంటి అనే బదులు మీకు ఫేవరెట్ స్టాక్స్ డీప్ డిస్కౌంట్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఎస్ఐపి రూట్లో ఎంటర్ అయ్యి వాటిని హోల్డ్ చేసుకొని మళ్ళీ ఎకానమీ ఇంప్రూవ్ అయినప్పుడు మళ్ళీ మార్కెట్ డెఫినెట్గా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మళ్ళీ అప్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ టైంలో అమ్మేసుకోవడానికి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఏదైనా కానీ ఇంటర్డే ట్రేడింగు, లివరేజ్ ట్రేడింగు, ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ని అవాయిడ్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేషన్ పాసిబుల్ ఓకే స్టాక్ మార్కెట్స్లో అండ్ బిలీవ్ దోస్ థింగ్స్ అనమాట. ఎందుకంటే హిస్టరీ ఏం చెప్తుందో మీరు ఒకసారి క్లియర్గా చూడండి. మనం టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవడం ద్వారా మీకు ఆ చార్ట్ స్టడీ మీకు అర్థమవుద్ది. హిస్టరీ ఏం చెప్తుంది, పడ్డప్పుడు తర్వాత ఏం జరుగుతుంది, తర్వాత పెరిగినప్పుడు ఏం జరుగుతుంది మీకు క్లారిటీ ఉంటుంది. అందుకని హిస్టరీని రీడ్ చేయడం ద్వారా మనం కొంతవరకు నాలెడ్జ్ పెంచుకోవడం ద్వారా ఇలాంటి సినారియోస్ని ఈజీగా డీల్ చేసుకోవచ్చు. సో బిగ్ లాసెస్ నుంచి మీరు తప్పించుకోవాలనుకున్నప్పుడు మనం చెప్పిన ఈ ప్రిన్సిపల్స్ మీరు పాటించడం ద్వారా కొంతవరకు అవాయిడ్ చేసుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి స్టాక్ మార్కెట్లో ఫిక్స్డ్ ఫార్ములాస్ అంటూ ఏం లేవండి. ఓన్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ మీకు ఏది కంఫర్ట్గా ఉంటుందో మీకు ఏదైతే రిస్క్ మేనేజ్మెంట్ ఈజీ అనిపిస్తుందో వాటిని ఫాలో అవటం బెటర్ అనమాట. ఫినాన్స్ ఎప్పుడు కూడా కంప్లీట్లీ పర్సనలైజ్డ్. పక్కన వాళ్ళకి వర్కౌట్ అయింది మనకు వర్కౌట్ కాకపోవచ్చు. అందుకని మీ ఫైనాన్స్ స్టేటస్ ఎంత ఉంది అన్నదాన్ని పెట్టేసి మీ ఫైనాన్షియల్ గోల్స్ ఏంటి అన్నదాన్ని పెట్టేసి మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఈ మార్కెట్ అప్ అండ్ డౌన్తో సంబంధం లేకుండా మన పని మనం చేసుకుంటూ పోవచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.